రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మిత్ర కార్యకర్తలు నిరవధిక సమ్మె ప్రారంభించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వేతనాలు పెంచాలని, క్యాడర్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించిన వరదల కారణంగా ఇన్నాళ్లు వాయిదా వేసుకున్నారు. తమ విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగారు. ఆసుపత్రిలో రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఆరోగ్య మిత్రులు రాష్ట్ర ప్రభుత్వ వారధిగా ఉంటారు. వారి సమ్మెతో ఆసుపత్రిలో రోగులకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మిత్ర కార్యకర్తలు నిరవధిక సమ్మె ప్రారంభించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, ప్రజెంట్ మనం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఈ రోజు నుంచి కూడా ఆరోగ్య మిత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరవధిక సమ్మెకి ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 845 మందికి పైగా కూడా ఆరోగ్య మిత్రులు పనిచేసేటువంటి పరిస్థితిగా మనం చూస్తాము. కొద్దిసేపటి క్రితమే ముట్టడికి ప్రయత్నించినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి గేట్ వద్దకు కూడా చేరుకున్నారు. పోలీసులు అడ్డం పడ్డా కూడా వారు ఏదైతే వాటిని ఛేదించుకొని గేట్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున ఏదైతే సిబ్బంది ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే పనికి తగ్గ వేతనంతో పాటుగా జీతాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా క్యాడర్ని మార్చాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినటువంటి జీతమే అని కూడా చెప్తా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీ మేరకు వారు ఇంకా జీతాలు పెంచలేదని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం కొంతమంది మిత్రాలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే రాష్ట్రంలోని ఆరోగ్య మిత్రాల ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా వారు ఏదైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారానే వైద్య సేవలు అందుతున్నటువంటి నేపథ్యంలో పేద ప్రజలకు తీవ్రమైనటువంటి వైద్య సేవలలో అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మెయిన్ గేట్ వద్ద వారు బైఠాయించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వందలాదిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉద్యోగులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు కుమారస్వామి, వరంగల్ జిల్లా. మీ డిమాండ్ చెప్పండి. మాకు క్యాడర్ డిపిఓ క్యాడర్ ఇవ్వాలి. 17 సంవత్సరాల కానుంచి మేము జాబ్ చేస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీలో. మా జీతము 13,000 రూపాయలు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది జీతాలు పెంచుతామని కూడా. ఎంత హామీ ఇచ్చడం జరిగింది? మీరు ఏమని డిమాండ్ చేస్తారు? జీవో నెంబర్ 60 ప్రకారము మాకు శాలరీస్ రావాలి. మెడికల్ డిపార్ట్మెంట్లో మొత్తం 300 డిపార్ట్మెంట్లు ఉంటే 301 డిపార్ట్మెంట్ ఉంటే 300 డిపార్ట్మెంట్లకు జీవో నెంబర్ 60 ప్రకారం శాలరీస్ వస్తున్నాయి. ఒకే ఒక డిపార్ట్మెంట్, మా ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్, మేము మాత్రమే గత 4 సంవత్సరాలుగా. మీకు ఇప్పుడు ఎంత జీతం పెంచాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు డిపిఓ క్యాడర్ ఇచ్చి 35,000 మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది డిపిఓ క్యాడర్ ఇచ్చి 35,000 జీతం ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే కూడా ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాధవి అండి. మీరు ఎంత జీతం డిమాండ్ చేస్తా ఉన్నారు? దాంతోపాటు ఎలాంటి క్యాడర్ని మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు? డిపిఓ క్యాడర్ కావాలని డిమాండ్ చేస్తున్నాము. 35,000 సార్లు. మీరు చెప్పు సార్. గత 17 సంవత్సరాల నుండి మేము ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. మాకు 13,500 జీతంతో అందరము మేము పీజీలు కంప్లీట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నాము. కనీసము కార్మికులకు చెల్లించిన వేతనం కూడా మాకు లేదు సార్. చాలని జీతాలతోటి మాకు వర్క్ కూడా చాలా ఎఫ్ఆర్ఎస్ చేయడము, మాకు వర్క్ కూడా ఎక్కువ అయిపోయింది. ఈ ప్రభుత్వం మీకు ఎలాంటి హామీ ఇచ్చిందమ్మా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకి 10 లక్షల రూపాయలు చెల్లించారు. కానీ మాకు మాత్రము అసలు వేతనాలు కూడా చెల్లించలేదు. ఎందుకంటే 17 సంవత్సరాల నుండి మేము చేస్తున్న వర్క్కి కనీసం వేతనం 13,500. జీతాలు రాక మీకు ఎన్ని రోజులు అయింది?
జీతాలు రెగ్యులర్గానే వస్తున్నాయి కానీ మాకు ఇచ్చే వేతనం చాలా తక్కువ. ఎందుకంటే మేమందరం ప్రతి ఒక్కరు పీజీలు అయిపోయి ఎంబీఏలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా యొక్క కుటుంబాలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. మేము గత 17 ఏళ్ల నుండి చేస్తున్నప్పుడు మాతో పాటు లక్షల 45 మందికి పైగా కూడా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఆరోగ్య మిత్రలో. దాంతో పాటుగా వీరికి వేతనాలు పెంచాలి, దాంతో పాటుగా క్యాడర్ మార్చాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటు వేతనాలకు సంబంధించి కూడా సవరణ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి హామీని తాము డిమాండ్ చేస్తున్నామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. మొత్తం మీద కొంత ఇక్కడైతే ఆరోగ్య మిత్రాలు ఏదైతే బైఠాయించడం జరిగింది, దాంతో పాటుగా ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని కూడా వారు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.